బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాట ఈరోజు ధ్యానించుకునే మాట యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో 6-7 వచనాలు. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదు. అయితే అతడు అలాగనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలనని, చాలా జనములు నిర్మూలన చేయవలనని అతని ఆలోచన. ఈ మాటలు ఎవరు, ఎప్పుడు, ఎందుకు చెప్పారు అని అంటే యెషయా గారి ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో మీరు పలానా తప్పు చేస్తూ ఉన్నాడు, ఆ తప్పు చేస్తున్నారు కాబట్టి మీ మీదకి అష్షూరీయులని పంపిస్తూ ఉన్నా. వాళ్ళు వచ్చి దోచుకునేటట్టు నేనే చేస్తున్నా. కానీ అతడేమనుకుంటున్నాడు, అతడు అలా అనుకోవట్లేదట. ఆయన సొంత ఆలోచన ప్రకారం ఆయన వచ్చేస్తున్నానని చెప్పేసి మిమ్మల్ని నాశనం చేస్తుంది అతనే అని అతను అనుకుంటున్నాడు. కానీ నేను ఎందుకు అతను రప్పించాను అంటే, మీరు తప్పు చేశారు, అతని చేత శిక్షించబడితే మీరు ఒక మంచి మార్గంలోకి వస్తారని నేను చేస్తే, కానీ మీరైతే వాళ్ళైతే ఇలాగనుకుంటున్నారు అని చెప్తున్నాడు. అంటే ఎవరినైనా సరే తప్పు చేస్తున్నప్పుడు, దండించినప్పుడు ఆయన ఇతరులను మన మీదకి వచ్చేటట్టుగా ఆయనే చేస్తాడు. ఆయన అటువంటి ప్రపంచానంతటికీ ఆధిపత్యం కలిగినటువంటి ఆయన. మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని దండించడానికి ఇతరులని ఆయన మన మీదకి తీసుకొస్తాడు. మనల్ని దండించిన తర్వాత, మన పాపం పోయిన తర్వాత మనల్ని దీవిస్తాడు. అట్లా ఒకవేళ చిన్న చిన్న దండన ఎదురైతే వెంటనే మనం ఆలోచించుకుని ఈ దండన ఎందుకు వచ్చింది, దేవుడు ఉగ్రత మన మీదకి వచ్చిందని గ్రహించి మనం సరిచేసుకుంటే దేవుడు దీవిస్తాడు.